చూశాను పోయా. 4 సంవత్సరాలుగా ఆకలే ఆకలే ఆకలే. సినిమా పవన్ అన్న సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది? దేవుడి సినిమా గుడిలో పోయా కానీ గుడి ఉంది కానీ దేవుడు లేడు పోయా. గుడిలో దర్శనం లేదు. ఈ రోజు సినిమా అనే థియేటర్ గుడిలోకి పోయావు, దేవుడు దర్శనం అయ్యింది పోయా. ఇంకా అందరం వెళ్ళి గుండు పాడు చేసుకుంటాం పోయా. సినిమా ఇట్టే అయిపోయింది, తీరిపోయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరం గుండు చేపించుకుంటాం వచ్చాక. ఎందుకంటే సినిమా వస్తే గుండు చేపించుకుంటాం రావాలంతే, సినిమా తీయాలంతే. మాకుండేది ఒకటే పవన్ కళ్యాణ్ గారు రావాలి, సినిమా తీయాలి. అదొక్కటే మేము చూసాం. అంతేగాని సినిమా ఇట్టా పట్టా కట్టా ఏం పనిది, స్టోరీ పని ఏం పని. సినిమాలో అన్న ఉన్నాడా లేడా అంతే. కాబట్టి ఆయన కోసం చచ్చిపోతారు, వీలైతే చంపేస్తారు. అయిపోయినాయన్నా పాత తరంలో పక్క చేసి వాళ్ళని పెరగతా ఉంటే పొడస్తా ఉంటే గుర్రాలు నుంచి ఎగిరెగిరి తోకతా ఉంటే నరికి చారుతా ఉంటే అన్న సినిమా అన్న ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చాడు సినిమా అయితే మామూలు సినిమా ఏం చేస్తాయి ఇప్పటికే సినిమా అన్ని భాషలో ఇంటేనట. సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గర్వపడుతున్నా, సినిమా చూసి గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. సినిమా ఉంది సార్ చూడదు, కొన్నిసార్లు రావడం లేదు, రావడం మాత్రం పక్క అయితే వినాలి, చెప్పితే వినాలి. జై జనసేన, జై పవన్ స్టార్. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కి తెలిసిందే. ఓన్లీ సెలెక్టెడ్ థియేటర్స్ మాత్రమే ప్రీమియర్ చేశారు. తెలుగు రాష్ట్రాలే కాదు, ఇటు వరల్డ్ వైడ్, ఇటు ఫారిన్ కంట్రీస్ కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ప్రతి చోట సెలెక్టెడ్ థియేటర్స్. ఎందుకంటే వితౌట్ పర్మిషన్ సింగిల్ థియేటర్స్లలో స్క్రీనింగ్ చేయడానికి ఉండదు. ఇక్కడ ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, సినిమాటోగ్రాఫర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, అలాగే ఎవరైతే చీఫ్ సెక్రటరీలు ఉన్నారో అలాగే ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇక్కడ నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే మన జనసేన సినిమాటోగ్రాఫర్ ఏపీ అండ్ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇంకొకటి, ఈ 5 ఏళ్ల కష్టకాలంలో మీరు అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిటింగ్. అంటే మోస్ట్ అవైటెడ్ ఫిలిం పవన్ కళ్యాణ్ గారి కెరీర్లలో అరౌండ్ 29 ఫిలిమ్స్ చేశారు. 29 ఫిలిమ్స్లలో 5 ఏళ్ల కష్టం ఎవరికి తెలియట్లేదు. బ్రదర్ పుష్ప మెసేజ్ ఏంటి ఒకసారి చెప్పు. ఏమైనా మెసేజ్ మంచిగా ఉందా ప్రజలు? ఏం మెసేజ్ ఉంది చెప్పు తమ్ముడు. యా నువ్వు కష్టపడితే ఎక్కడైనా తగ్గుతావు అంటే దొంగతనం కూడా చేయొచ్చు అన్నమాట. అంటే సినిమా మీకు నచ్చిందా? నీకు అలా అర్థమైందేమో, నాకు ఎలా అర్థమైంది. ఎట్లా కష్టపడితే ఎక్కడైనా తగ్గుతావు అంటే దొంగతనం చేసి కూడా నెగ్గొచ్చు. అంటే దొంగతనం కష్టపడాలా? ఏ విధంగా పవన్ కళ్యాణ్ లాగా కష్టపడవచ్చు కదా? పవన్ కళ్యాణ్ లాగా కష్టపడాలి. పుష్ప సుకుమార్ అంటే దాని సమాజానికి ఏం ఉపయోగం? బ్రదర్ మీ పేరు తమ్ముడు. సమాజానికి ఏం ఉపయోగం ఆ సినిమా వల్ల? సమాజానికి ఏం ఉపయోగం ఆ సినిమా వల్ల? పుష్ప సినిమా వల్ల సమాజానికి ఏం? అట్లాంటి సినిమా అవసరమా మనకు? అది నువ్వు సమాజానికి అవసరమా ఆ సినిమా? కొన్ని సినిమాల వల్ల తెలుసుకుంటారు, కొంత సినిమాల వల్ల ఇంకా నేర్చుకుంటారు. అది అంటే దొంగ ప్రజలకైతే ఎంతో కొంత ఉపయోగం జరిగింది మేడం. ప్రజా సేవకుడే ప్రజలకు సంబంధించి మూవీ తీసిండు. అంతకుముందే ప్రజలకు సేవ చేసిన ఆయన ఎట్లా ఉంది బ్రో? సినిమా గుద్ద వాళ్ళగా ఉందన్న. బ్లాక్ బస్టర్, ఒక్కసారి కాదు 100 సార్లు చూడొచ్చు. స్టోరీ ఏంటి బ్రో? స్టోరీ వచ్చేసి ఒక చెట్టుల అడవిని కాపాడడం, ఒక ఏంటంటే
పర్యావరణ కాపాడుకోవడం, మన పేదోళ్ళ గురించి కళ్ళు దొంగతనం వాళ్ళకి రిటర్న్ కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు. పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు దాని విషయంలో. అది మాకు సంబంధం లేదు, ఎవడు ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ కింద ఎవడు రారు. అంటే పుష్ప సినిమా మించుతా, పుష్ప సినిమా మించుతా కలెక్షన్ నేను చెప్పమన్నా. దాని తర్వాత జ్యోతికృష్ణ గారు అసలు వేరే లెవెల్. నాకు ఎక్కడ నచ్చిందంటే కొట్టి నాజీరో కొట్టి నాజీరో కొట్టి కన్ను కొట్టి నాజీరో కన్ను కొట్టి నాజీరో కన్నే కొట్టి నాజీరో. నేను కూడా సినిమాలో హీరో వచ్చాను, సినిమాలో హీరో అవ్వాలని. నేను త్రిష పక్కన యాడ్ చేయాలని, స్త్రీల పక్కన యాడ్ చేయాలి, స్త్రీల పక్కన యాడ్ చేద్దామని. అందులోనే ఒరే యారా 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 చంటుకోరు అని పిలవాలి. సినిమా మొత్తం రాష్ట్రం మొత్తం పెళ్ళాను. నీకా హరిహర చెప్పు. హరిహర వీరమల్ లాంటి సినిమా అంటే ఒక పవరు, దేవుడైన పవర్ స్టార్ దేవుడైన ఆ సినిమా ఆడొద్దని చాలా మంది పింఛిస్తున్నారు. ఎవరు ఆడొద్దని చెప్తారమ్మా. సినిమా మాత్రం ఈ సినిమా ఆడపోతే అన్ని థియేటర్ మొత్తం మూసేస్తానని చాలా చేశాను. హరిహర వీరమల్ సినిమా గెలిపించారు, తెప్పించి నేనే. జై బాబు, జై పవన్ కళ్యాణ్. కొల్లగొట్టి నాటిరో కొల్లగొట్టి నాటిరో కొల్లగొట్టి నాటిరో కొల్లగొట్టి నాటిరో కొల్లగొట్టి నాటిరో కొల్లగొట్టి నాటిరో కొల్లగొట్టి నాటిరో. మిర్రమ్మి రమేశం మిర్రమ్మి రమేశం తిప్పుతాడు జనం కోసం. మిర్రమ్మి రమేశం తిప్పుతాడు జనం కోసం. నువ్వు హీరో అవుతావు, హీరో కావాలని. నువ్వా సినిమా అయితే పిచ్చికి పొందప్ప స్టాక నీ టీవీలో చూశాను. రాత్రి ఆయన 5 గంటలు టీవీలో చూశాను, 5 గంటలు టీవీలో చూశాను. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా అయితే ఈ సినిమాకి 1,00,000 కోట్లు వచ్చింది. సినిమాకి 1,00,000 కోట్లు పక్క తాడేసింది. నాటిరో కొట్టి నాటిరో కొట్టి నాటిరో కన్ను కొట్టి నాటిరో కన్నే కొట్టి నాటిరో. సూపర్ అబ్బా. సినిమా అయితే అదిరిపోయింది. ఫైట్లు సింహంతో చెప్తే వినాలా, చెప్తే వీరమని చెప్తే వినాలా. పుష్ప సినిమా చూసిన పుష్ప ఎట్లుంది? సూపర్. డైలాగ్ చెప్పురా, పవన్ కళ్యాణ్ డైలాగ్. నాకు తెక్క ఉంది, దానికి లెక్క ఉంది. తిక్కని నిజానే ఉందిగా, లెక్క చెప్తాను. తిక్కని నేనే పోటీ, నాతో పోటీ. బద్రి నువ్వు నందైతే బద్రీనాథ్, నువ్వు నందైతే నందైతే బద్రీనాథ్. ఏం చెప్తావు? సినిమా బాగాలేదన్న వాళ్ళకి ఏం చెప్తావు? ఎవరన్నా హరిహరి సినిమా బాగాలేదన్నారా వాళ్ళ బతులు పగిలిపోతాయి. హరిహర వీరమల్లి సినిమా బాగుందని అంటేనే చాలా బాగుంది. హరిహర వీరమల్లి సినిమా చాలా బాగుంది. ఎవరన్నా బాగాలేదన్నారనుకో వాళ్ళకి వాళ్ళ తలకాయలు ఎలా తిరిగిపోతాయి. సినిమా బాగాలేదు చెప్తాను. సినిమా మాత్రం చాలా బాగుంది. హరిహర వీరమల్లి సినిమా మాత్రం చాలా బాగుంది. హరిహర్ జై బావసారు, జై బావసారు, జై పవన్ గారు. నా గుండెలో లైట్ వెలిగింది. నా పవసారు నా గుండెలో ఉన్నాడు, నా ఒంట్లో బావసారు. చూపి గుండెలో చూపి, కింద నుంచి తీ మొత్తం పైన షడ్ది జై బావసారు, షడ్ది చింపు గుండె చించు తెలియదుగా. మళ్ళీ ఒకసారి చింపు గుండె చింపు. లియా హరి కోసమా చెయ్యలియా అలిదాసమా ఎరగని నెక్స్ట్ జల్సా సినిమాలో ఒక పాట జల్సా. ఓ సరి కమర్ పగలిస్తా, ఓ కరో కో జల్సా. ఓ సరి కమర్ పగలిస్తా, ఓ కరో కో జల్సా. అనాని అభిమానం ఫ్యాన్స్ అనాని ఫ్యాన్స్ అన్న. నిజంగా చెప్పండి, సినిమా చూసారా లేదా? పుష్ప సినిమా చూసినా? ఎవడో పుష్ప సినిమా చూడలేదా? అల్లు అర్జున్ వస్తేనే పైసలు వచ్చేస్తాయి. బొక్క సినిమా బొక్క అవన్నీ అవసరం లేదు. ఆ సాంగ్ ఒకటి ఇంటర్వెల్ తర్వాత
చాలా కొన్ని మోటివేషన్స్ ఉన్నాయన్నమాట. వాట్ ఎవర్ బ్యాడ్ థింగ్ ఏమైనా ఉందంటే ఒకటే క్రిష్ గారు వెళ్ళిపోవడం అది కొంచెం బాధ అనిపించింది. ఆబ్వియస్లీ ఇప్పుడు చదువుకున్నోడికి చాలా తేడా ఉంది, నీకు నాకు చాలా తేడా ఉంది కదా. చదువుతా బీటెక్ చదువుకున్నాను, నువ్వు రొంపలు పడి ఇంటికన్నా తేడలేదా అంటే క్రిష్ గారు ఒక స్కేల్లో తీసుకెళ్ళిన సినిమాని కొంచెం అడగప్పుడు అంటే ఏదోలండి. ఫోన్ హలో కనిపిస్తాను గుడ్లో అన్నానంటే ఏం లేదు. ఆడేదో ఏ వీడియో లేక ఏదో చెప్తున్నాడు అంతే. అన్వేషణకి ఇన్కమ్ లాస్ట్ మంత్ అయితే గట్టిగా వచ్చింది, ఈ మంత్ ఇన్కమ్ లేదు. ఎవడో ఒకటి మీద ఇది నీలంటి మీద నాలంటి మీద ఏం చెప్తాడంటే అంతకుమించి ఏం లేదు. ఇంకా బాగుంది, వన్ డే వాచ్ చాలా బాగుంది. కొంచెం హోప్ రప్పించండి అంతే, హ్యాపీ. అది నెగిటివ్ ఏం కాదు, థింక్ చేసుకున్నవాడు మైండ్ బట్టి ఉంటుంది. బాలయ్య బాబు ఉన్నాడంటే హ్యాపీయే కదా. ఇప్పుడు ఇద్దరు కలిసి చేశారంటే మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఉన్నాడు అని కొంచెం ఎరుపుకులు నీలాంటి వాళ్ళు అదే నాలాంటి అనుకుంటారు, నిజమే అనుకున్నారు. దాని తర్వాత లేడని వాటెవర్ ఏదైనా కానీ దాని నుంచి అయినా ఒక 100 టికెట్లు దిగినాయేమో అని నేను అనుకుంటున్నాను అంతే. అనేది పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. కర్ణాటకలో పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమాలు ఫ్లెక్సులు చింపుతున్నారు. కర్ణాటక సినిమాల కాంతార, కేజీఎఫ్ లాంటి సినిమాలు మనం ఆదరించినప్పుడు మన సినిమాలు ఆదరించలేదు. ఏం చెప్పదలుచుకున్నారు అన్న? వర్షాకాలం కదా చింపుకొని కొంచెం మీద వేసుకోవడానికి చింపుకున్నారేమో కానీ ఆయన ఫ్లెక్స్ చింపుకొని అంత ధైర్యం ఎవరికి లేదండి. దీనిలో రాజకీయ కుట్ర ఉందని కదా. ఏదో అదేనండి, కర్ణాటక వాళ్ళకి 100 ఇస్తే చాలు ఎవరన్నా ఏజించారు. అలాగే ఇలా ఉన్నారు కదా వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇచ్చారేమో తిరుగుతుంటారు అంటే ఒకేం కాదు. ఎవడెప్పటి ఉన్నా ఇదిగో నిన్న గీస్తాను, లేకపోతే మెయిన్ గా వైసీపీ అభిమానులు కూడా చాలా మంది మీడియా మంది సినిమా బాగాలేదని చెప్తారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నాను? ఎప్పుడేమనుకున్న పరిపాలన బాగుందా లేదా, బాగుంది. సినిమా ఎలా ఉందో చూస్తాం. ఎందుకంటే అక్కడ ఎవడో అన్నయ్య 50 సంవత్సరాల తర్వాత వచ్చారు, ఆబ్వియస్లీ బాగుంది. వన్ టైం వాచ్ సూపర్ హిట్ బ్రహ్మాండం అని చెప్పలేను. ఎందుకంటే నేను ఒక రివ్యూ చెప్పేవాడిని, మంచి సినిమాని బాగుంది అంటాను, చెడ్డ సినిమాని బాగాలేదు అంటాను. కానీ టికెట్ ఘోరంగా వెళ్తారు. దీన్ని బట్టి పుష్పం లేపే ఛాన్స్ ఉందా? లేదు, రేపు నుంచి మామూలుగా వచ్చేస్తున్నాను, ఇబ్బంది లేదు. పుష్ప రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇందులో దేనికి రేట్లు ఎక్కువ ఉందా? రేట్లు ఎక్కువ అంటేనండి అలాగా ఎక్కువ ఓవర్ స్టఫ్ అయిపోయేసరికి జనానికి అందించాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి డబ్బులు ఎక్కువ పెట్టారు అంతే. అంత డబ్బులేమో ఎక్కువ పెట్టారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీకు అటాక్ చేసినట్ట మీకు? అలాగే ఏం కాదు, అప్పుడే ఏం వేయలేదు. ఆల్రెడీ మా అల్లు అర్జున్ గురించి బ్యాడ్ గా మాట్లాడారు కదా, అది వైరల్ అయింది. మిమ్మల్ని కొట్టారంట? అవును కదా. మాట చెప్పిన ఇంగ్లీష్ లో చెప్పు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, సెకండ్ హాఫ్ మాత్రం లాగ్ ఉంది. క్లైమాక్స్ కూడా అంత గొప్పగా లేదు అన్నట్టు అంటారు. సో దీన్ని ఎలా చూడుతున్నా? దీన్ని ఎలా చూడడం ఏంటి, సినిమాలో చూడటమే. బాగుంది ఓవరాల్ గా. హీరోయిన్ చాలా సెబ్బీగా చాలా అందంగా ఉంది. క్యారెక్టర్ వైజ్ అన్ని బాగున్నాయి. కానీ అంటే తీసుకున్న ఒక సెక్టార్ ఒక టీంని కరెక్ట్ టీం తీసుకోలేదని నాకు అనిపించింది అంతే. కానీ టీంని కాదు, టీమ్ వాజ్ గుడ్ అయితే ఇంకా బాగుంది అనిపించింది అంతే. అందుకని ఏం కాదు. రాజమౌళికే మంచి కొట్టాడు కీరవాణి బీజం, మిగతా హీరోస్ మంచి కొట్టాడు. ఈ సినిమా కూడా అలానే అనిపించింది మీకు ఏమన్నా? కీరవాణి గారు లేకపోతే 50% సినిమా లేదు నిజం చెప్పాలంటే. కీరవాణి గారు సినిమాని ఎక్కడో తీసుకెళ్ళారు. ఆయన ఏమండి చదువుకున్నోళ్ళు నలుగురు ఉండి చదువుకోలేనాడు ఒక్కడున్నా కానీ ఫెయిల్ అయింది సినిమా. దీంట్లో నలుగురు చదువుకోలేనాడే ఒక్కడే చదువుకున్నాడు, ఆయనే కీరవాణి గారు. సూపర్, చాలా అంటే చాలా బాగా చేశారు. చాలా కొంచెం కంజెస్టెడ్గా తీశారని నాకు అనిపించింది సినిమా. అంటే చాలా ఒక చిన్న ఒక సెట్లో వేసి అండ్ డేట్లో ఉన్నప్పుడు వచ్చి చేసి వెళ్ళిపోయేలా చేస్తారు. అందుకే నువ్వు ఇన్నిసార్లు ఆపారు ఏదైనా కరప్షన్ చేద్దామని. కరప్షన్ మనకి ఆంధ్రాకి చేస్తున్నాడు కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి చేయలేకపోయారని నేను అనిపించింది. సినిమా అయితే వన్ టైం వాచ్ ఇది బాగుంది, ఆల్ గుడ్, సూపర్. ఎవడో ఆయన లాస్ట్ చివరిగా ఎంత సార్ రేటింగ్ మీరు పైకి? నేను రేటింగ్ లేవునండి, ఎందుకంటే నాకు మార్కులే ఎవరు ఎప్పుడు స్కూల్లో, ఎందుకంటే నేను ఎగ్జామ్ రాయలేదనమాట. సినిమా బాగుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టిరంట నీకు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ నీకు ధైర్యం ఉందా? పూల చెక్క కానీ కుదవల పడతాం, అందరికి కుదవల పడతాం కానీ వచ్చేస్తాం. ప్రొడ్యూసర్ గురించి ఏమంటారు?